పంచభూత లింగాలు ఎక్కడెక్కడ ఎలా వెలిశాయి? అవి దక్షిణ భారతదేశంలోనే ఎందుకు కొలువుతీరాయి? ఇక్కడ ఏ ఏ లింగాలు ఏ ఏ తత్వాలను తెలియజేస్తాయి? ఆకాశలింగంగా చింతరంలోని నటరాజ స్వామి వారి ఆలయం ఎందుకంత ప్రసిద్ధి చెందింది? దీని వెనుక గల కారణాలేంటి? స్థల పురాణం ఎలాంటిది? చిదంబరానికి ఎలా చేరుకోవాలి? చిదంబర రహస్యం అనే మాట వినే ఉంటాం. అలాంటి చిదంబర రహస్యం అన్న మాట మరెక్కడ్నుంచో పుట్టలేదు. ఇదిగో ఈ చిదంబరంలోని నటరాజస్వామి వారి ఆలయంలో పుట్టింది. హిందూ మతాచారాన్ని బట్టి చూస్తే చిదంబరం అనేది శివుడి 5 పంచభూత లింగాల్లో ఒకటి. చిదంబరం ఆకాశతత్వానికి ప్రతీక అయితే తిరువనైకవల్ జంబుకేశ్వర లింగం జలతత్వానికి ప్రతీక. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుడు అగ్నితత్వానికి ప్రతిరూపం. ఇక కంచి ఏకాంబరేశ్వరుడు భూతత్వానికి తార్కాణం కాగా, ఏపీలోని ఒకే ఒక్క పంచభూత లింగంగా కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వరుడు వాయుతత్వానికి నిదర్శనం. ఆకాశలింగమైన చిదంబరం నుంచి వాయులింగమైన శ్రీకాళహస్తి వరకు చేసే యాత్రను పంచభూత లింగయాత్ర అంటారు. ఈ యాత్రలో చిదంబరం, తరువాత జంబుకేశ్వరం, ఆపై అరుణాచలేశ్వరం, అటు పిమ్మట కాంచీపురం, చివరగా శ్రీకాళహస్తీశ్వర దర్శనంతో ఈ యాత్ర దివ్యంగా సవ్యంగా ముగుస్తుంది. అయితే మరో లెక్క ప్రకారం వాయులింగేశ్వరుడు ఇచ్చే ప్రాణం తీసుకుని పృథ్వీలింగేశ్వరుడి అనుగ్రహం ప్రకారం ఈ భువిపై జన్మించి జలలింగేశ్వరుడి ద్వారా జలంతో ప్రాణం నిలుపుకుని అగ్నిలింగేశ్వరుడి ద్వారా వేడి చెయ్యబడ్డ ఆహారంతో జీవిస్తూ సంపూర్ణ జీవనయానం చేసి చివరికి చేరుకోవాల్సిందే ఆకాశలింగమని కూడా అంటారు. ఈ రకంగా చూస్తే ఈ యాత్రను ఏపీలోని శ్రీకాళహస్తీశ్వరుడు నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. మొదటగా చిదంబరం విషయానికొస్తే, చిదంబరం అనే ఈ పదం ఎలా పుట్టిందో చూస్తే, చైతన్యం అనే పదంలోంచి పుట్టిన చిత్, ఆకాశంలోంచి పుట్టిన అంబరం అనే 2 పదాల మేలు కలయికగా చెప్తారు. మన ఆధ్యాత్మికతను అనుసరించి చెప్తే చివరికి మనిషి చేరాల్సిన పదం రెండూ ఇదే. మరొక సిద్ధాంతం ప్రకారం చూస్తే చిత్ ప్లస్ అంబళం నుంచి పుట్టింది చిదంబరమని అంటారు. అంబళం అంటే కళా ప్రదర్శన చేసే ఒకానొక వేదిక. చిదాకాశం అనేది పరమేశ్వరుని చిద్విలాసం లేదా ఆనందం. ఈ చిదానందాన్ని దర్శిస్తే ఇక ఆ జన్మకు విముక్తి లభిస్తుందని కూడా విశ్వసిస్తారు. మరో వర్ణన ప్రకారం ఆ దైవం చిత్రమైన నృత్యం సాగించే వేదికని చిత్రాంబళం అంటారని, అదే చిదంబరం అయిందని భావిస్తారు. ఇక శివుడు మెడలు సర్పాలతో పులి చర్మధారిగా ఎలా అవతరించాడు? ఆ నటరాజస్వామి భంగిమ ఎక్కడ్నుంచి ఆవిర్భవించింది? నటరాజు కాలి కింద నలిగే ఆ రాక్షసుడు ఎవరు అన్నది కూడా మనకు చిదంబర కథనంలోనే దర్శనమిస్తుంది. తిల్లై వనాలలో కొందరు ఋషులు యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఈ ప్రాంతంలోనే నివసిస్తూ ఉండేవారట. వీరు సంచరించే వనాలలోకి శివుడు ఒక యాచకుడిగా, విష్ణువు మోహిని అవతార రూపిగా ఇక్కడ సంచరిస్తూ ఉంటారట. ఈ ఇద్దరిని చూసిన ఋషిపత్నులు తీవ్ర మోహావేశంలో పడిపోతారట. దీంతో ఋషులు ఆ ఆదిభిక్షువుపై పాములను విసురుతారట. వాటిని ఆయన తన మెడలో ధరిస్తాడట. ఆపై పులిని ప్రయోగిస్తాడట. ఆ వ్యాఘ్రాన్ని చీల్చి చెండా దాని చర్మం ఒలిచి తన ఒంటికి చుట్టుకుంటాడట ఆ పరమేశ్వరుడు. ఇలా కాదని చెప్పి ముయాలకన్ అనే ఒక రాక్షసుని ప్రయోగిస్తారట ఆ ఋషులు. దీంతో ఆ రాక్షసుని నేలపై పడేసి అతడి వెన్నెముకపై కాలు పెట్టి ఎటూ కదలకుండా చేసి తన నిజరూప దర్శనం ఇస్తాడట ఆ పరమేశ్వరుడు. అలా శివుడి మెడలో పాములు రావటం, ఒంటి మీదకు పులి చర్మం, ఇక ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ నృత్యాకృతి కూడా అప్పుడే దర్శనమిచ్చిందని అంటారు మన పండితులు. ఎప్పుడైతే శివుడలా ఆనంద తాండవం చేస్తూ కనిపిస్తాడో అప్పుడా ఋషులు సైతం లొంగిపోతారట. శివుణ్ణి ఏ మంత్రాలతోనూ లొంగదీసుకోవటం సాధ్యం కాదన్న నిర్ణయానికొస్తారట. శివుడి ఈ నృత్య రూపం ప్రపంచ ప్రఖ్యాతి. సకల కళా జగత్తుకు కూడా ఆయనే అధినాయకుడు. అలా చిదంబర నటరాజస్వామి వారి మూర్తి ఆవిర్భావం జరిగిందని అంటారు. శివుడు సహజంగా లింగాకారంలో మాత్రమే దర్శనమిస్తాడు. కాని ఇక్కడి శివుడు మాత్రం సర్వాలంకార భూషితుడైన ఆ నటరాజ రూపంలో దర్శనమిచ్చే అరుదైన ఆలయాల్లో ఇది ఒకటి.
చిదంబరం తమిళనాడులోని కడలూర్ జిల్లా కారైకల్కి ఉత్తరంగా 60 కిలోమీటర్ల దూరంలోని చిదంబరం అనే పట్టణంలో ఉంటుంది. ఈ ఆలయ సముదాయం నగరం నడిబొడ్డున 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంటుంది. ఇక్కడ శైవ వైష్ణవ ఆలయాలుంటాయి. సరిగ్గా అదే సమయంలో వైష్ణవులకు శ్రీరంగం ఎలాగో శైవులకు చిదంబరం అలాగని అంటారు. చిదంబరానికి 32 కిలోమీటర్ల దూరంలో మేలకదంబూర్ ఆలయంలో తాండవ భంగిమలోని మరొక రకం కనిపిస్తుంది. ఈ ఆలయంలో నటరాజు దున్నపోతు మీద నర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. చిదంబరంలో వెలిసిన శివుణ్ణి సభానాయకర్గా కూడా పిలుస్తారు. ఇక బంగారు గోపురం గల ఈ గర్భగుడిలో 3 రూపాల్లో సాక్షాత్కరిస్తాడు శివుడు. మనిషి రూపంలో కనిపించే నటరాజు ఒక రూపం కాగా చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగ రూపం మరొకటి. సరిగ్గా అదే సమయంలో నిరాకార స్వరూపంలోనూ దర్శనమిస్తాడు స్వామి. చిదంబర రహస్యమంటే మరేదో కాదు, గర్భగుడిలోని శూన్య ప్రదేశమే. ఇది ఇక్కడ ప్రత్యేకం. ఈ ఆలయంలోని మరిన్ని విశిష్టతలను బట్టి చూస్తే ఆలయానికి 9 ముఖద్వారాలుండగా వీటిలో 4ంటిని 7 అంతస్తుల్లో నిర్మించారు. ఇవి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఉన్నాయి. తూర్పు గోపురంపై భారత నృత్య రూపమైన భరతనాట్యంలోని 108 భంగిమలకు చెందిన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడ 5 సభా వేదికలున్నాయి. వీటిని మందిరాలని కూడా అంటారు. నటరాజస్వామి, ఆయన దేవేరి శివాగమ సుందరి అమ్మవారు కొలువైన గర్భగుడిని చిత్సభై అంటారు. చిత్సభైకి ఎదురుగా ఉన్న కనక సభలు ప్రతిరోజు చేయాల్సిన క్రతువులన్నిటినీ ఇక్కడ నిర్వహిస్తారు. ఇక ఆలయ ధ్వజస్తంభానికి దక్షిణంగా ఉన్న నృత్య సభల్లో నటరాజు కాళికాదేవితో కలిసి నాట్యం చేశాడని ప్రతీతి. ఒక ఆలయానికి 3 ముఖ్యమైన విషయాలుంటాయి. అవి స్థానబలం, మూర్తి స్వరూపం, తీర్థం. ఈ 3 ఆ స్థలాన్ని పుణ్యస్థలంగా మార్చుతాయని అంటారు. అందుకే ఈ ఆలయం చుట్టుపక్కల ఎన్నో జలాశయాలున్నట్టు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలోని శివగంగ రూపంలో కోనేరు దర్శనమిస్తుంది. ఇక పరమానంద కుంభం అనే బావి కూడా ఉంటుంది. ఆలయానికి అవసరమయ్యే నీరు ఇక్కడ్నుంచే సేకరిస్తారు. వీటితో పాటు కుయ్యతీర్థం, వ్యాఘ్రపద తీర్థం, అనంత తీర్థం, నాగసేరి అనే కోనేరు కూడా కనిపిస్తుంది. వీటితో పాటు మరో కోనేరు తిరుపర్కదాల్ సైతం అగుపిస్తుంది. చిదంబర ఆలయ ప్రాంగణంలోనే గోవిందరాజ పెరుమాళ్ ఆలయం సైతం దర్శనమిస్తుంది. ఆయన సతీమణి పుండరీకవల్లి తాయార్ విగ్రహం కూడా ఇక్కడ కొలువై ఉంటుంది. దీన్నే తిల్లై తిరుచిత్రకూటం అని అంటారు. ఇది 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి. కొందరిది దివ్యదేశంలో ఒకటి కాదని కూడా అంటారు. కానీ దాన్ని పెద్దగా లెక్కించరు. ఇక్కడ విష్ణువు ఎందుకు కొలువుదీరాడని చూస్తే పరమేశ్వరుడు తన సతీమణితో చేసిన నృత్యానికి న్యాయ నిర్ణేతగా ఉండమని ఈ గోవిందరాజ స్వామిని కోరాడని, దీంతో ఆయనిక్కడ కొలువుదీరాడని చెప్తారు. ఒక సమయంలో ఇద్దరు సమఉజ్జీలుగా నాట్యం చేస్తుంటే శివుణ్ణి కాలు పైకెత్తి అలాగే ఉంచమని గోవిందరాజస్వామి సలహా ఇచ్చాడని, ఈ భంగిమ స్త్రీలకు వర్తించదు కాబట్టి అంతిమ విజేతగా శివుడు నిలుస్తాడని ఇక్కడి కథనం. ఈ ఆలయంలో మరో వివాదం ఏంటంటే ఇక్కడ దీక్షితులు మాత్రమే శివార్చన చేయాలన్న వ్యవహారం. ఇది ఒక సమయంలో ప్రభుత్వానికి దీక్షితులకు మధ్య గొడవగా రూపాంతరం చెందింది. చిదంబర ఆలయ దీక్షితుల వివాదం 1880ల కాలం నుంచి ఉంది. ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులు, మరెందరో అధికారులు కోర్టు అప్పీళ్లు తీర్పులుగా అనేక రకాలుగా మలుపులు తిరుగుతూనే వస్తోంది వివాదం. ఇక ఈ ఆలయ స్థలం, దాని స్వరూప స్వభావాల విషయానికొస్తే కాళహస్తి, కాంచీపురం, చిదంబరంలోని 3 ఆలయాలు ఒకే సరళ రేఖలో నిలిచి ఉండటం ఇటు సాంకేతిక, అటు జ్యోతిష్య భౌగోళిక విచిత్రంగా భావిస్తారు. మిగిలిన 2 ఆలయాల్లో ఒకటైన అరుణాచలం కేవలం 1 డిగ్రీ తేడాతో, తిరునైక్కవల్ 3 డిగ్రీల తేడాతో మాత్రమే ఉంటాయి. అంటే ఈ పంచభూత క్షేత్రాలు సుమారు ఒకే సరళ రేఖలో ఉన్నట్టుగా భావిస్తారు భక్తులు. వీటిలో 3 మాత్రం ఖచ్చితంగా తూర్పు రేఖాంశంలో ఉండటం విశేషంగా చెప్పుకొస్తారు. ఇక చిదంబరంలోని 9 ముఖద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలకు సూచిక. గర్భగుడి అయిన చిత్సభ లేదా పొన్నంబళాన్ని హృదయ స్థానంగా భావిస్తారు. దాన్ని చేరుకోవటానికి ముందుండే ఎత్తైన కనకసభ నుంచి వెళ్లాల్సిన 5 మెట్లు శివాయ నమ అనే పంచాక్షరిని సూచిస్తుందని అంటారు. 28 స్తంభాలతో కట్టిన గర్భగుడి శివ పూజలతో అవలంబించే 28 ఆచారాలను సూచిస్తుందట.
పైకప్పులోని 64 దూలాలు 64 కళలకు ప్రసిద్ధిగా చెప్తారు. ఇందులోని అనేక అడ్డదూలాలు అనేక రక్తనాళాలను సూచిస్తాయట. పైకప్పు మీద శివాయ నమ అనే నామాన్ని చెక్కిన 21,600 బంగారు పలకలు 21,600 శ్వాసలను సూచిస్తాయట. ఈ బంగారు పలకలను బిగించటానికి వాడిన 72,000 బంగారు మేకులను మానవ శరీరంలోని నాడుల సంఖ్యను సూచిస్తుందట. పైకప్పుపై ఉంచిన 9 కలశాలను నవశక్తి రూపాలను తెలియచేస్తాయని అంటారు. ఇక మహారాష్ట్రలోని సతారాలోని ఆదిత్య నగరిలో ఉన్న ఉత్తర చిదంబరం ఈ దక్షిణ నటరాజ ఆలయానికి నకలుగా భావిస్తారు. ఇంతకీ ఈ చిదంబరం ఆలయానికి ఎలా వెళ్లాలో చూస్తే ట్రైన్, బస్, ఫ్లైట్ 3 మార్గాల ద్వారా వెళ్లొచ్చు. ఇక్కడికి దగ్గర్లోని తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది చిదంబరానికి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక దగ్గర్లోని రైల్వే స్టేషన్ చిదంబరం రైల్వే స్టేషన్. బస్లో కూడా చిదంబరం చేరుకోవచ్చు. చెన్నై నుంచి పలు నగరాల నుంచి చిదంబరానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంటుంది. పాండిచ్చేరి బస్సెక్కితే ఆలయం దగ్గరే దింపుతారు. కాబట్టి ఇది మంచి చాయిస్ గా చెప్తారు. ఆలయ దర్శన సమయాలేంటని చూస్తే ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. స్మరణ మాత్రం చేతనే ముక్తి ప్రదాయకంగా భావిస్తారు అరుణాచలాన్ని. పంచభూత లింగాలలో తర్వాత క్షేత్రం అరుణాచలం. ఈ అరుణాచలానికి ఎలా వెళ్ళాలి? అసలు ఈ క్షేత్రం వెళ్తే తొలుత ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో శివ భక్తులను ఇంతటి విశేషంగా అరుణాచలం ఎలా ఆకర్షిస్తోంది? ఇప్పుడు చూద్దాం. కాశీలో మరణిస్తే ముక్తి, అదే స్మరణాత్ అరుణాచలే అంటారు చాగంటి వంటి ప్రవచనకర్తలు. అరుణాచలాన్ని తలుచుకున్నా చాలని అంటారు పండితులు. ఒక మనిషి అరుణాచలం వెళ్తే ఆ వ్యక్తి జీవితంలో ఒక మలుపు తీసుకుంటుందని అంటారు. పరమేశ్వర, నాకేం తెలియదు, నా పాప ప్రక్షాళన చేయమని ఆయన కోరుకుంటూ వెళ్తే సులభతరంగా అరుణాచలేశ్వరుడి దర్శనం జరుగుతుందని అంటారు. ఎర్రటి కాంతులు కలిగిన పరమశివుడు సర్వమంగళ స్వరూపుడై ఇక్కడ కొలువుతీరాడని, సకల జీవులకు తన కాంతులను ప్రసరింపచేస్తుంటాడని అంటారు. అరుణాచలంలో వివిధ రూపాలతో ఉండే శివుడు ఒకటి ప్రధానాలయంలోని లింగం ప్రధానమైనది కాగా అరుణాచలం కొండ మొత్తం అరుణాచలేశ్వరుడిగా చెబుతారు. ఇది తరతరాలుగా విశ్వసిస్తూ వచ్చిన ఒకానొక నమ్మకం. హిమాలయాల కన్నా పురాతన కొండగా అరుణాచలాన్ని గుర్తించారు భూగర్భ శాస్త్రవేత్తలు. అగ్నితత్వంతో ఒక వెలుగు వెలిగి చల్లారిన పర్వతంగా భావిస్తారు. యుగాలుగా రూపాంతరం చెందుతూ వచ్చిన పర్వత లింగంగా అభివర్ణిస్తారు. అరుణాచలం లేదా అన్నమలై అనే పేరు గల ఈ క్షేత్రంలోని శివుడు తమిళనాట వెలిసిన 4 పంచభూత లింగాల్లో అగ్నితత్వ లింగముగా పేరు. అరుణ అంటే ఎర్రటి, చలం అంటే కొండ అని అర్థం. ఆ రుణ అంటే పాపంలను హరించినదని కూడా అర్థం. తమిళంలో ఈ ప్రాంతాన్ని తిరువన్నమలై అని కూడా అంటారు. తిరు అంటే శ్రీ, అన్నమలై అంటే పెద్ద కొండ అని భావన. అరుణాచలం ప్రస్తావన ఎన్నో హైందవ పురాణాల్లో కనిపిస్తుంది. ఇది శివుడి ఆజ్ఞ చేత విశ్వకర్మ ద్వారా నిర్మించబడిందిగా చెబుతారు. దీని చుట్టూ అరుణాపురం నిర్మించారని అంటారు. ఇక్కడ జరగాల్సిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివుడాజ్ఞ చేత ఏర్పాటు చేసినట్టుగా చెబుతుంది స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం. మన పండితులు చెప్పినట్టు ఇక్కడి లింగమంతా ఒక ఎత్తు అయితే ఈ అరుణాచల పర్వతం మరొక ఎత్తు. ఈ కొండ మొత్తాన్ని ఒక శివరూపంగా భావిస్తుంటారు. హిమాలయాల్లో కైలాస పర్వతం ఎలాగో సరిగ్గా అలాగే దక్షిణాదిన శివరూపంగా భావించే పర్వతం అరుణాచలేశ్వరం. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి. రజోలింగం కావడంతో అగ్నిక్షేత్రమని అంటారు. ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్ ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం చేయడంతో సమానం. రమణ మహర్షి ఈ ఆలయ ప్రస్తావన పదే పదే చేయడం వల్ల కూడా ఈ ఆలయ విశిష్టత మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. అందుకే ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తూ కనిపిస్తారు. దానికి తోడు ఈ పర్వతంలోని ఔషధ గుణాలు సైతం ఆరోగ్యపరంగానూ దివ్య ఔషధంగా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అరుణాచలం వెళ్లిన వారు ప్రధానంగా నిర్వహించాల్సిన క్రతువు గిరి ప్రదక్షిణ. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట నిర్మించారు. ఎక్కువ మంది పగటిపూట కంటే రాత్రిపూటి ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఇష్టపడతారు. రమణాశ్రయానికి 2 కిలోమీటర్లు వెళ్లాక కుడివైపునకు తిరిగి రోడ్డు మధ్యలో ఒక వినాయకుడి ఆలయం వస్తుంది. అక్కడి నుంచి చూస్తే ఈ కొండ మొత్తం ఒక నందీశ్వర ఆకారంలో దర్శనమిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లుండగా మార్గ మధ్యలో వచ్చి అష్టలింగాలను దర్శించుకుంటూ వెళ్లాలి. అప్పుడే అరుణాచల గిరి ప్రదక్షిణ చక్కటి ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. ఇక్కడే మోక్ష ద్వారాన్ని సైతం సందర్శించి ఆయా భక్తులు తమకిక జన్మలున్నాయా లేవా అన్నది కూడా ఒక పరీక్ష జరుపుతుంటారు. ఈ
ఈ గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. అంతేకాదు ఎక్కువ లగేజ్ ఉండరాదు. ఇక పౌర్ణమి రోజున చేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. ఈ ప్రదక్షిణ ఎలాంటి కోరికలు లేకుండా చెయ్యాలని అంటారు. అలాగే చిల్లర తీసుకెళ్లడం మర్చిపోవద్దని కూడా చెప్తారు. గిరి ప్రదక్షిణలో నేర్ శివాలయం ఉంటుంది. దీని అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని అర్థం. ఇక్కడి శివాలయ దర్శనం మరవరాదని అంటారు. అంతేకాదు ఇక్కడ నిత్యానంద ఆశ్రయం పక్కనే భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది. తెలుగువారు మర్చిపోకుండా ఈ ఆలయ సందర్శనం చేయాలని చెబుతారు. అరుణగిరి ప్రదక్షిణలో తలపై టోపీ ధరించరాదని అంటారు. గిరి ప్రదక్షిణలో తోచినంత దాన ధర్మాలు చేస్తూ పోవడం మంచిదని అంటారు. అన్నదానాలు చేయడం మరింత ఉత్తమంగా చెబుతారు. త్వరగా గిరి ప్రదక్షిణ చేయడం కన్నా నిండు గర్భిణిలా ఎంత నెమ్మదిగా ప్రదక్షిణం చేస్తే అంత మంచిదని అంటారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆగే ప్రతి ఆలయంలోని విభూది ధారణ శ్రేష్టమైందని అంటారు. పెళ్లి కాని వారు, సంతాన భాగ్యం లేని వారు ఇక్కడి దుర్వాస ఆలయం పక్కన ఒక చెట్టుకు తాడు కట్టడం ఆచారం. అలా చేశాక చక్కటి ఫలితం వస్తుందని భక్తులు అధికంగా విశ్వసిస్తుంటారు. ఇక అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టాలని అంటారు. స్వామి, నాకు నీవు ఏదిస్తే నేను ఆనందంగా ఉంటాను అదే ప్రసాదించమని కోరుకోవాలని చెబుతారు. ప్రదక్షిణ చేస్తున్నంత సేపు శివ నామస్మరణ చేస్తూ వెళ్తూ ఉండగా కనిపించే సాధు సంతులకు తోచిన సాయం చేయమని చెబుతారు. అంతేకాదు ఈ ప్రదక్షిణ ఉదయం 10 లోపు సాయంత్రం 4 గంటల తర్వాత మొదలు పెట్టడం మంచిదని అంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపుగానే చెయ్యాలంటారు. కారణం దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి ఈ నియమం పాటించాలని అంటారు. అంతేకాదు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏ నామాలు స్మరించాలో సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నిర్ణయించినట్టు నమ్ముతారు. ఆ నామాలను శివుడు గౌతముడికి చెప్పాడని ఆ 89 నామాలు ఉచ్చరించాలని అంటారు. రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్లిన వాళ్ళు రమణాశ్రమాన్ని తప్పక సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమంలో రమణుల సమాధిని సైతం సందర్శించవచ్చు. రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా కనిపిస్తాయి. నెమళ్లు కూడా ఎంతో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. రమణాశ్రమంలో లక్ష్మి అనే గో సమాధితో పాటు కాకి సమాధి, శునక సమాధిని కూడా చూడవచ్చు. ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలయంలో రమణ మహర్షికి చెందిన ఎన్నో పుస్తకాలు లభిస్తాయి. ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే వసతి కోసం పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది. ఇక్కడ ఉండడానికి వసతి గదులుంటాయి. వీటిని ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం. చెన్నై నుంచి బస్సు, రైలు సౌకర్యం ఉంది. చెన్నై నుంచి అరుణాచలం చేరడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇక హైదరాబాద్ నుంచి అరుణాచలం చేరుకోవడానికి ట్రైను లేదా బస్సులో వెళ్ళొచ్చు. ట్రైన్ లో అయితే సికింద్రాబాద్ నుంచి తిరువన్నమలై స్టేషన్ కి నేరుగానే ట్రైన్లుంటాయి. అక్కడి నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. బస్సులో అయితే విజయవాడ మీదుగా అరుణాచలం బస్సులు నడుస్తూ ఉంటాయి. ఆలయంలో దర్శనానికి సాధారణ రోజుల్లో 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. వారాంతాల్లో ఇతర పండుగ రోజులలో 2 నుంచి 3 గంటల టైం పట్టవచ్చు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే భూతత్వ లింగం ఉండేది కంచి ఏకాంబేశ్వర ఆలయంలో. అయితే ఇక్కడ లింగానికి జలాన్ని తగలనివ్వరు. సరిగ్గా అదే సమయంలో తిరుచిలో కొలువైన జంబుకేశ్వరుడు ఏకంగా జలంలోనే నిర్మితమై ఉంటాడు. జలలింగంగా ప్రసిద్ధి చెందాడు. ఈ 2 క్షేత్రాల విభిన్నత ఏంటి? ఈ భిన్నత్వంలో కనిపించే ఏకత్వం ఎలాంటిది? ఈ యాత్ర ద్వారా తెలుసుకుందాం. శంకరుడు జలలింగ రూపంలో ఆవిర్భవించిన క్షేత్రం జంబుకేశ్వరం. తమిళనాడు తిరుచి జిల్లాలోని తిరువనైకావల్లోని ఈ ఆలయం పంచభూత లింగాల్లో ఒకటి. స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. పార్వతీమాత అఖిలాండేశ్వరిగా ఉద్భవించిన మహాపుణ్యక్షేత్రం ఇది. ఒకవైపు కావేరి నది, మరోవైపు కొలరు నదుల మధ్య ఏర్పడ్డ ద్వీపంలో ఈ ఆలయం ఉంటుంది. తొలి చోళరాజుల్లో ఒకరైన కొచెంగ చోళుడు నిర్మించినట్టు తెలుస్తోంది. శివభక్తుల్లోని నయనార్లు తమ తమ గ్రంథాల్లో ఈ జంబుకేశ్వరుణ్ణి స్తుతించినట్టు చెప్తోంది స్థల పురాణం. మహాదేవుని ఆజ్ఞ మేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా ఉద్భవించినట్టు చెప్తోంది ఆలయ ఇతిహాసం. కావేరీ నది జలంతో లింగాన్ని తయారు చేసి పూజలు చేయటంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారట. సాక్షాత్ అమ్మవారు కొలిచిన లింగం కావటంతో పరమ పావన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది లింగం.
మరో కథనం ప్రకారం జంబు అనే మునీశ్వరుడు కఠోరంగా ఇక్కడ పరమేశ్వర దర్శనం కోసం తపస్సు చేశాడట. స్వామి ప్రత్యక్షమై అతనికి కొన్ని పండ్లను కానుకగా ఇచ్చారట. దేవుడే స్వయంగా ఇచ్చిన పండ్లు కావటంతో వాటి గింజలు పడేయలేక మింగేస్తాడట. తరువాత ఆ గింజల నుంచి వేర్లు శిరస్సు ద్వారా బయటకు రావటంతో ఆ మహర్షి శివ సాయుజ్యం పొందినట్టు ఆలయ చరిత్ర. అందుకే ఇక్కడ స్వామి జంబుకేశ్వరుడిగా పూజలందుకుంటున్నట్టు చెప్తారు. ఇక కాళహస్తీశ్వరుడి కథను పోలిన కథ ఒకటి ఇక్కడ ఉంటుంది. సాలెపురుగు ఏనుగు శివలింగాన్ని భక్తితో పూజించి శివుడిని చేరినట్టు ఇంకో కథనం ప్రచారంలో ఉంది. ఒక శివకవి రచనల ద్వారా తెలిసిందేంటంటే ఈ స్వామిని కొలిస్తే చింతలేని జీవితం ప్రసాదిస్తాడని తెలుస్తోంది. ఇక్కడి స్వామిని ఆ జగన్మాత అఖిలాండేశ్వరి ప్రతిరోజు మధ్యాహ్నం ప్రార్థిస్తుందని నమ్ముతుంటారు భక్తులు. ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మొత్తం 5 ప్రాకారాలు కలిగిన ఈ ఆలయం ఎంతో విశాలంగా ఉంటుంది. 1000 స్తంభాల మండపంలో పలు స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో చూస్తే తిరువణైకావల్ అనే ప్రాంతంలో ఉంది. త్రిచ్చికి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. త్రిచ్చి ఎయిర్పోర్ట్ లో దిగి ఇతర వాహనాల ద్వారా టెంపుల్ కి చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి ఆలయానికి 15 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇక ప్రధాన నగరాల నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. త్రిచ్చి చేరుకుంటే ఇక్కడి నుంచి జంబుకేశ్వర ఆలయం కేవలం 8 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. త్రిచ్చి చెన్నై నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై కన్యాకుమారి జాతీయ రహదారి మీదుగా తిరువన్నైకావల్ చేరుకోవచ్చు. అంతేకాదు శ్రీరంగం వచ్చేవారు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇటు వైష్ణవ అటు శైవ దర్శనం సైతం చేస్తుంటారు. ఎందుకంటే త్రిచ్చికి దగ్గరలోనే ఈ 2 ప్రధాన ఆలయాలుంటాయి కాబట్టి. జంబుకేశ్వరానికి పూర్తి భిన్నమైన ఆలయం కంచి ఏకాంబరేశ్వర ఆలయం. ఇక్కడి వేగావతి నది ఒడ్డున ఒక మామిడి చెట్టు ఉండేది. ఇక్కడ తపస్సు చేసి పాప విముక్తి పొందాలని భావిస్తుందట పార్వతీదేవి. ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు అగ్ని ప్రయోగం చేస్తాడట. దీంతో పార్వతీమాత విష్ణువును కొలుస్తుందట. విష్ణువు చంద్రుడి ద్వారా ఈ వేడిని చల్లబరుస్తాడట. ఆపై పార్వతి తపస్సు భంగం కలిగించడానికి గంగను పంపాడట. అయితే పార్వతి ఇసుకతో చేసిన శివలింగాన్ని పూజించిందట. చివరికి శివుడు ఆమెకు ఏకాంబరేశ్వరుడిగా ఈ మామిడి చెట్టు కింద దర్శనమిచ్చాడట. మరో పురాణ కథనం ప్రకారం పార్వతి మామిడి చెట్టు కింద పృథ్వీలింగం రూపంలో శివుణ్ణి పూజించేదట. ఈ ప్రాంతంలోని వేగావతి నది ఉప్పొంగి ఆ ఇసుక లింగాన్ని ముంచెత్తుతుందని తెలియటంతో కామాక్షి అయిన పార్వతి ఈ లింగాన్ని ఆలింగనం చేసుకుందట. అప్పుడు శివుడు పరవశుడై ప్రత్యక్షమయ్యాడట. ఆపై అమ్మవారిని వివాహం చేసుకున్నాడని చెప్తుంది స్థల పురాణం. సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు. కానీ కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం ఇసుకతో చేసిన లింగం కావటంతో అభిషేకం చెయ్యరు. ఒక రకమైన రసాయనాలతో శుద్ధి మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఈ ఇసుక కరిగిపోకూడదన్న ఆలోచన కొద్దీ ఇక్కడ జలాభిషేకం ఉండదు. జంబుకేశ్వరంలో ఏకంగా జలంతో ఉన్న శివుడికి ఇక్కడి శివుడికి ఇదే తేడా. పంచభూత లింగాల్లో జంబుకేశ్వర లింగం జలతత్వం కాగా కంచి ఏకాంబరేశ్వర లింగం భూతత్వ ప్రతీక. ఈ ఆలయంలో 3500 ఏళ్ల క్రితం నాటి మామిడి చెట్టు ఎంతో ప్రసిద్ధి. ఆ మాటకొస్తే ఇక్కడి శివుడికి ఈ పేరొచ్చిందే మామిడి చెట్టు కారణంగా. ఈ చెట్టు 4 కొమ్మలల్లో 4 రకాల పండ్లు కాయటం మరో ప్రత్యేకత. ఈ ఆలయ గోపురం ఎత్తు 57 మీటర్లు కాగా ఇక్కడ ఆలయం లోపల 1000 స్తంభాల మండపం ఎంతో గొప్ప నిర్మాణ శైలి కలిగి ఉంటుంది. ఇక్కడ తిరునీల పెరుమాళ్ అనే వైష్ణవ దివ్య దేశం కూడా ఉంటుంది. కారణం శివుడు పార్వతీమాతకు అగ్ని పరీక్ష పెడతాడట. దీంతో ఆమె మహావిష్ణువును ఆరాధించటం, తద్వారా విష్ణువు పార్వతీమాతకు వేడి తగలకుండా చల్లదనాన్ని ప్రసాదించటం కారణంగా ఇక్కడ వెలసిన విష్ణువుకు తిరునీల పెరుమాళ్ అన్న పేరు కూడా ఉంది. ఒక్క కంచిలోని 15 వైష్ణవ దివ్య దేశాలుంటే వాటిలోనూ ఉలగనాథ ఆలయంలో ఏకంగా 4 దివ్య దేశాలున్నాయి. ఉలగనాథ పెరుమాళ్, తిరుకారువాణం, తిరుకోవెల్, తిరుఉంగరమని వీటిని పిలుస్తారు. కంచిలో ఏకాంబరేశ్వర ఆలయంతో పాటు ఎన్నో ఆలయాల సందర్శనం చేయొచ్చు. ఇక్కడ ఆది కామాక్షి, కంచి కామాక్షి ఆలయాలుంటాయి.
ఈ ఆలయాలతో పాటు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా వామనుడికి ఏకైక ఆలయం కూడా ఇదే కంచిలో ఉంది. ఇక కంచిలోనే విష్ణు కంచి కూడా ఉంటుంది. ఇక్కడి వరదరాజ పెరుమాళ్గా మహావిష్ణువు కొలువుదీరి ఉంటాడు. ఇటు ఏకాంబర అటు కామాక్షి మాతతో పాటు వరదరాజ పెరుమాళ్ సైతం ఇక్కడ పూజలందుకుంటూ ఉండడంతో దీన్ని ముమూర్తివాసం అని అంటారు. అంటే ముగ్గురు ప్రధాన మూర్తులు గల ఆలయంగా కంచి ఎంతో ప్రసిద్ధి. కంచికి ఎలా చేరుకోవాలో చూస్తే కంచికి 75 కిలోమీటర్ల దూరంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడి వరకు వచ్చి టాక్సీ ద్వారా గంటన్నరలో కంచి చేరుకోవచ్చు. ఇక చెన్నై రైల్వే స్టేషన్ వరకు వచ్చి అటు పిమ్మట కంచికి బస్సు వంటి వాహనాల ద్వారా చేరొచ్చు. తిరుపతి వరకు వచ్చినా చాలు. కంచి ఇక్కడి నుంచి కేవలం 110 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఒక ఆలయం ఎన్నో ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, భౌగోళిక విశేషాల సమాహారం. ఒక ఆలయం ఇటు మనుషులతో పాటు అటు జీవులను భక్తులుగా మలిచిన దివ్య శక్తి కేంద్రం. ఒక ఆలయం ప్రాణంతో నిలిచి ఉన్న దైవాన్ని కంటి ముందు సాక్షాత్కరించే మహిమాన్వితం. దక్షిణ కాశీ గ్రహణం పట్టని మహిమాన్విత క్షేత్రం. ఏపీలో వెలిసిన పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగేశ్వర వైభవం వినే కొద్దీ పుణ్యం. ఇక్కడ వెలిసిన అమ్మవారి కారణంగా తెలుసుకున్న కొద్ది జ్ఞానం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది తీరాన వెలిసిన దివ్యధామం వాయులింగేశ్వర జ్ఞాన ప్రసూనాంబికా క్షేత్రం. ఇక్కడి నదికి స్వర్ణముఖిగా పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఆలయం నిర్మించేటప్పుడు ఒక విచిత్రం నమోదైందంటారు. ఆలయ నిర్మాణంలో కష్టించి పనిచేసిన వారికి తగినట్టు ఈ నది స్వర్ణాన్ని ప్రసాదించేదని, అందుకే ఈ నదికి స్వర్ణముఖి నదిగా పేరొచ్చిందని అంటారు. మామూలుగా అయితే హైందవ సాంప్రదాయంలో గ్రహణ సమయం ఏమంత యోగ్యదాయకం కాదు. సూర్యచంద్రులకు రాహుకేతువుల కారణంగా పట్టే సమయంలోని కిరణాలు ఏమంత శ్రేయస్కరం కాదని విశ్వసిస్తారు. అంతేకాదు ఇవి ఎంతో అరిష్టమని కీడు చేస్తాయని భావిస్తారు. దీంతో దేశంలోని ఎన్నో ఆలయాలను ఈ సమయంలో మూసివేస్తారు. కానీ ఇక్కడ మాత్రం తెరిచే ఉంచుతారు. అందుకు కారణం ఈ ఆలయంలోని వాయులింగేశ్వరుడి ఆధీనంలోనే సమస్త భూగ్రహ మండలాలు, నక్షత్రాలు, సూర్యచంద్రాదులు ఉంటాయని విశ్వసిస్తారు. దీంతో రాహుకేతువులు కూడా ఏమీ చేయలేరన్న గట్టి నమ్మకం. అంతేకాదు ఇక్కడి వాయులింగేశ్వరుడికి ఒక నవగ్రహ కవచం ఎందుకు సూచనగా మనకు దర్శనమిస్తుంది. అందుకే ఇక్కడ గ్రహణ కాలంలో రాహుకేతు పూజలు నిర్వహించి తమకున్న గ్రహ దోషాలను, కాలసర్ప దోషాలను పోగొట్టుకుంటూ ఉంటారు భక్తులు. ఇది కేవలం రాహుకేతు పూజలకు మాత్రమే కాదు, సాక్షాత్ ఆ జగన్మాత ఇక్కడ జ్ఞానదేవతగా ఆవిర్భవించడంతో అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవిగా పూజలు అందుకుంటూ ఉంటారు. స్థల పురాణాన్ని అనుసరించి చెబితే ఇక్కడ బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ క్షేత్రం ఇటు గ్రహదోషం తొలగి అటు జ్ఞానం సైతం పొందడం కోసం భక్తజనులు విపరీతంగా పోటెత్తుతుంటారు. ఇక్కడ ఈ దేవుడికి శ్రీకాళహస్తీశ్వరుడన్న పేరు ఎలా వచ్చిందని చూస్తే శివపురాణం ప్రకారం ఈ క్షేత్రంలో సాలెపురుగు, పాము, ఏనుగు శివుణ్ణి పోటాపోటీగా కొలిచినట్టుగా చెబుతారు. శ్రీకాళహస్తిలోని శ్రీ అంటే సాలెపురుగు అని, ఇది తన దారాలతో శివుణ్ణి పూజించిందని, ఇక కాలము అనే పాము నిరంతర శివభక్తిలో మునిగి తేలేదని, ఆపై హస్తి అంటే ఏనుగు ఇక్కడి లింగాన్ని విశేషంగా పూజించేదని అంటారు. ఒక జీవి మరొక జీవితో పోటీపడి శివయ్యకు తమ పూజలను అర్పించడంతోనే ఈ ఆలయానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయంగా పేరు వచ్చినట్టు చెబుతారు. ఆ పరమేశ్వరుడి ఈ ప్రాంతంలో కైలాసగిరులుగా వెలిశాడని, ఈ శిఖరాన్ని సందర్శిస్తే ఏకంగా ఆ కైలాస దర్శనం చేసుకున్నట్టేనని భావిస్తారు. దేశంలో కాశీలు చాలానే ఉన్నా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఇక్కడి శివుడు వాయులింగేశ్వరుడిగా ఆరాధించబడుతున్నాడు. ఇక్కడి శివుణ్ణి కొలిస్తే ఎలాంటి వారికైనా విశేషమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వారి పేరు ఆ సూర్యచంద్రార్కం నిలిచిపోతుందనడానికి భక్త కన్నప్ప ఉదంతమే అతిపెద్ద ఉదాహరణగా చెబుతారు. తిన్నడు అనే ఒక భక్తుడు శ్రీకాళహస్తి పరిసరాల్లో వేటగాడిగా జీవించేవాడు. ఒకరోజు అడవిలో వేటాడుతూ ఉండగా అతనికో శివలింగం కనిపిస్తుంది. దీంతో ఆ తిన్నడు శివలింగాన్ని చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోతాడు. రోజు తాను వేటాడి తెచ్చిన మాంసాహారాన్ని శివలింగానికి నైవేద్యంగా పెట్టేవాడు. అంతేకాదు నోటితో నీరు తెచ్చి ఆ లింగాన్ని అభిషేకించేవాడు. భక్తిని చూపించాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు శివుడు ఈ భక్తుడిని మరింత పరీక్షించదలిచి తన కన్ను రక్తం కారేలా చేస్తాడు. తాను నిత్యం కొల్చే శివయ్య కంటి చూపు కోల్పోయి బాధపడ్డం గమనించిన తిన్నడు వెంటనే తన కన్ను తీసి మరీ ఆ లింగానికి అమర్చుతాడు. దీంతో తిన్నడి భక్తికి మెచ్చిన ఆ పరమేశ్వరుడు ఇకపై నీవు భక్త కన్నప్పగా కీర్తి సాధిస్తావన్న వరాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాదు శివుడు తన భక్తుడికి తనకన్నా పైనున్న పర్వతంపై ఆలయం ఏర్పాటు చేసినట్టుగా చెబుతుంది స్థల చరిత్ర.
వాయులింగేశ్వర లింగానికి ఎదురుగా ఉన్న దీపం లింగం నుంచి వచ్చి గాలి నుంచి రెపరెపలాడుతూ ఈ స్వయంభు లింగం ఎంత మహిమాన్వితమో తెలియజెబుతుంది. ఇక్కడి వాయులింగేశ్వరు ప్రాణాధార స్వరూపుడని, సూర్యచంద్ర లోచనుడని భావిస్తారు. అందుకే ఇక్కడి ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాల అభిషేకాలు నిర్వహించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. ఆలయ నిర్మాణంలో మరో ప్రత్యేక శైలి దర్శనమిస్తుంది. వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణమూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కును చూస్తుంటారు. ఆయా దిక్కులను తమదైన దైవశక్తితో శాసిస్తుంటారు. పాతాళ గణపతి ఉత్తరాన్ని చూస్తున్నట్టుగా జ్ఞాన ప్రసూనాంబికాదేవి తూర్పు ముఖం, శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖం, దక్షిణామూర్తి దక్షిణముఖం వంటి మహాద్వారం ఎదురుగా కొలువుదీరి ఉంటారు. శ్రీకాళహస్తిలోని శివలింగం పంచలింగాల్లోని వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. గుడికి దక్షిణంలో కిలోమీటర్ దూరంలో శుక బ్రహ్మాశ్రమం, ఇక్కడ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత కంటి వైద్యం, ఆపరేషన్లు సైతం నిర్వహిస్తారు. గుడికి దగ్గరలోని నందనవనం అనే లో బావి ఉంటుంది. భరద్వాజ మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలంగా నమ్ముతారు. ఈ సరస్సులో 4 పలకల మండపం ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఇక్కడికి దూరంలోని 1000 లింగాల కోన కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒక కొండ ఎక్కి దిగి మరొక కొండ ఎక్కితే కనిపించి ఒక చిన్న ఆలయంలో ఒకే లింగంపై చెక్కిన 1000 లింగాలను సైతం ఇక్కడ దర్శించవచ్చు. ఇక్కడికి దగ్గరలో మరొక జలపాతం కూడా ఉంటుంది. ఏటా జరిగే శివరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాళహస్తి జాతరగా సుప్రసిద్ధం. సామూహిక వివాహాలు కూడా జరుగుతాయి. ఆ సమయంలో జ్ఞాన ప్రసూనాంబ దేవతలకు జ్ఞానోపదేశం చేస్తుందని విశ్వసిస్తారు. శ్రీకృష్ణ దేవరాయల మండపం, జలకోటి మండపం, పాళఘర్ మండపం, తొండమాను చక్రవర్తి నిర్మించిన ప్రాచీన వెంకటేశ్వరాలయం, దక్షిణ కాళీమాత దేవాలయం, దుర్గాంబ కొండ ఉన్నాయి. ఇక్కడి కనకదుర్గమ్మకు దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. వీటితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కొండ, చక్రేశ్వర స్వామి ఆలయం, నింబజాదేవి ఆలయం, ద్రౌపది సమేత ధర్మరాజులు స్వామిగుడి, సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి, మణికర్ణిక దేవాలయం, ఇలా ఈ ప్రాంతమంతా ఒక ఆధ్యాత్మిక దివ్య వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. తిరుపతి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకాళహస్తీశ్వర ఆలయం. తిరుపతి వచ్చేవారు ఇక్కడికొచ్చి శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి చూస్తే 549 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి 285 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో రేణిగుంట విమానాశ్రయం ఎంతో దగ్గరగా ఉంటుంది. వీటితో పాటు శ్రీకాళహస్తికి డైరెక్ట్ ట్రైన్, బస్ ఫెసిలిటీ విరివిగా ఉంది. తిరుపతికి చేరుకుంటే చాలు శ్రీకాళహస్తికి రావడం చాలా తేలిక. చెన్నైకి కూడా ఈ క్షేత్రం కేవలం 116 కిలోమీటర్లు మాత్రమే.